హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. కొత్తగా దినేష్ కొడుకు విలాస్ వాడు కూడా తయారయ్యాడు. అంటే మనం ఏం చేయకుండానే స్కెచ్ వేయకుండానే విలన్స్ పెరుగుతున్నారు. అవునా ప్రణయ్, నువ్వు చెప్పేది నిజమా అన్నది గీత. హుసే, ఈ టైంలో అందులో ఇలాంటివి అబద్ధాలు చెప్పానా? అంతేకాదు, వాళ్ళు వేసిన ప్లాన్ గురించి కూడా తెలిసింది అని చెప్పాడు. నిజమా నువ్వు చెప్పేది? ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటి? ఏం చేశారు? అసలు నీకెలా తెలిసింది ఈ విషయం? అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది గీత ప్రణయ్ని. వాళ్ళు ఆ రాస్కెల్స్ ఏం చేశారో తెలుసా గీత? నా ఆఫీసులో నాకే తెలియకుండా నా మనిషిని కిడ్నాప్ చేసి ఆఫీసులోనే దాచిపెట్టి అతని ప్లేస్లో వాళ్ళ మనిషిని పెట్టి మన విషయాలన్నీ కూడా, నీ విషయాలు కూడా తెలుసుకుంటున్నారు ముఖ్యంగా. అంతేకాదు, నేను ఫాలో చేయమని ఒక మనిషిని కూడా పెట్టారు. అందుకే వారికి నీ గురించిన ప్రతి విషయం కూడా వారికి తెలుస్తుంది. అలా నువ్వు నా ఆఫీసులో వర్క్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. నీ ప్రతి కదలిక కూడా వాళ్ళకు తెలిసింది కాబట్టే నీకు యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు ఆ రోజు. నువ్వు ఇంటా బయట ఏం చేసేది వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ వెళ్ళిపోతుంది అంటూ చెప్పిన ప్రణయ్ మాటలు విని ఆశ్చర్యపోయింది గీత. నమ్మబుద్ధి కాలేదు ఒక క్షణం ఆమెకి. ఏంటి ప్రణయ్, నువ్వు చెప్తుంది నిజమా అని అడిగింది ఆశ్చర్యం నుండి తేరుకోకున్నాను. ఎస్, నిజం గీత. "హ్మ్, ఇది ఓకే, కానీ ఇందాక నువ్వు నీ ఆఫీస్లో వాళ్ళ మనిషిని పెట్టారు అని చెప్పావు కదా, మరి ఈ విషయం నీకెలా తెలిసింది అని అడిగింది. ఎలా తెలిసింది అంటే, నిన్న నేను మీ ఇంటికి నుండి వచ్చాక మీ నాన్నగారు చెప్పినవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాను నేను. మా మా తాతగారిని కూడా చంపారు కదా ఆ వెధవలు. మీరు విజయవాడలో సెటిల్ అయ్యారు. మా తాతగారు అక్కడ విషయాలు మీతో చెప్తున్నారని ఆయన చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది వాళ్ళకి. అంటే మా నాన్నకి ఈ విషయం ముందే తెలిసి ఇన్నాళ్ళు వాళ్ళకు కనిపించకుండా మేనేజ్ చేయగలిగారు. కానీ వాళ్ళు ఎలా కనిపెట్టారో కానీ చంపేశారు నా తండ్రిని. కాటన్ పెట్టుకున్నారు అంటూ అక్కడ ఉన్న గోడకి తన చేతిని కొట్టుకున్నాడు ప్రణయ్. దాంతో గోడకు ఉన్న గడియారం కింద పడి పగిలి భుళ్ళన సౌండ్ వచ్చింది. ఫోన్లో ఆ సౌండ్ విన్న గీత కంగారుగా, ప్రణయ్ ఏమైంది? ఆ శబ్దం ఏంటి? ఆర్ యు ఓకే? నువ్వు బానే ఉన్నావా? చెప్పు ప్లీజ్ అని అడిగింది కంగారుగా. ఏ గీత, నువ్వు టెన్షన్ పడకు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఆ శబ్దం గడియారం కింద పడి వచ్చింది అంతే. ఇదంతా వదిలే, ముందు నేను చెప్పింది విను అని అన్నాడు. అమ్మయ్య, నీకేం కాలేదు కదా? ఆ శబ్దం విని భయపడిపోయాను. ఓకే, ఇప్పుడు చెప్పు అని అన్నది గీత. నా ఆఫీసులో పనిచేసే అతన్ని మన ఆఫీసులో ఉన్న స్టోర్ రూమ్లో బంధించారు. అవునా? మరి మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళలో ఒకరు లేరు అని నీకు డౌట్ రాలేదా? వచ్చింది. అతడి పేరు వాసు. కానీ వాడి చేతే నేను రిజైన్ చేస్తున్నాను. మా అమ్మగారు చనిపోయారు, అందుకే రిజైన్ చేస్తున్నాను. నాకు తెలుసు నేను బాండ్ పేపర్ మీద సైన్ చేశాను, 10 సంవత్సరాలు వర్క్ చేస్తాను అని. కానీ అనుకోకుండా ఇలా జరిగింది. చెప్పా కదా సార్, ప్లీజ్. మీరు అనుకోవచ్చు అమ్మగారు చనిపోతే ఒక 10-15 రోజులు సెలవు పెట్టచ్చు కానీ ఇలా జాబ్ మానేయటం ఏంటి అని. కానీ నాకు అలా కుదరదు సార్. జాబ్ మానాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాకు. సో ప్లీజ్ నా రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి సార్. దీంతో పాటు ఇంకో రిక్వెస్ట్ సార్, నా ఉద్యోగం వేరే వారికి కాకుండా మీకు ఈ లెటర్ ఇచ్చిన నా ఫ్రెండ్ అయిన ఆ అబ్బాయి నానికి ఇమ్మని కోరుతున్నాను. ఎందుకంటే అతడు చాలా పేదవాడు. ప్లీజ్ సార్ అంటూ రాసిన లెటర్ తీసుకుని వచ్చిన అతన్ని చూసి జాలేసి ఉద్యోగం ఇచ్చాను. కానీ ఇందాక వాడు స్టోర్ రూమ్కి వెళ్ళడం చూసి ఎందుకు అనుమానం వచ్చి వాడి వెనకాలే వెళ్ళాను. అక్కడ వాసుని కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేశారు. ఏంటి ప్రణయ్ నువ్వు చెప్పేది? ఆ దుర్మార్గులు ఇంత చేశారా? నన్ను చంపాలని యాక్సిడెంట్ చేయించారు. నేను ఆ దేవుడి దయ వలన బ్రతికి బయటపడ్డాను. నేను బ్రతికి ఉన్నది వాళ్ళంతా చూడటానికి. నువ్వు నాకు తోడుగా ఉంటే. అది సరే, వాళ్ళ ప్లాన్ ఎలా తెలిసింది అన్నావు? అంటే మళ్ళీ నన్ను చంపే ప్లాన్ వేసుంటారనుకుంటా. మరి నీకు ఈ విషయాలు ఎవరు చెప్పారు? అసలు ఎలా తెలుసుకున్నావు అని అడిగింది గీత మళ్ళీ. ఇందాక వాసుని చూసి ఆ రాస్కెల్ని కొట్టి వాసుని విడిపించి ఆ విషయం చెప్పేదాకా వాడిని చావగొట్టాను, వాడి మనిషిని. దాంతో వాడు తప్పు చేశాను అంటూ ఒప్పుకున్నాడు. నేను ఊరుకుంటానా? వాడిని ఇంకో 4 పీకి
నిజం చెప్పమంటే నాకొక ప్లాన్ తెలుసు. అది వాసుని ఎలా అయితే స్టోర్ రూమ్‌లో బంధించారో, గీతని కూడా అలాగే స్టోర్ రూమ్‌కొచ్చేలా చేసి, నిప్పు పొగ వేసి గీతని లోపల పెట్టి తలుపులు మూసి చంపాలి అని అనుకున్నారు. ఆదివారం అయితే ప్లాన్ అమలు చేయొచ్చని, మిగిలిన రోజులైతే అందరూ ఉంటారు అని చెప్పి చంపడం కుదరదు అని ఆదివారం నాడు మీరు గీతకి ఫోన్ చేసినట్లు చేసి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఆఫీస్‌కి రప్పించి, ఫైల్ స్టోర్ రూమ్‌లో ఉంది అని ఫోన్‌లోనే చెప్పి, తను ఆఫీస్‌కొచ్చాక డైరెక్ట్‌గా అటు వెళ్ళేలా చేసి, లాక్ చేసి, అప్పుడు పొగ దిట్టంగా వేస్తే దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది అని అనుకున్నారు అని చెప్పారు. నేను మళ్ళీ వాడిని 4 పీకి పోలీసులకు పట్టిస్తాను. లేదంటే ఇక్కడే వాడి ప్రాణం తీస్తానని బెదిరించి, వాళ్ళు చెప్పింది చేసినట్టుగా నటిస్తూ, వాళ్ళని నమ్మించి నేను చెప్పేది చెయ్యాలి అని, లేకపోతే చస్తావని చెప్పగా, వాడు నేను చెప్పినట్టు చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఈ విషయం మనకు తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం. వీడు చెప్పడు. సో, అప్పుడు వారి ప్లాన్ వారికే రివర్స్ అయ్యేలా చేద్దాం అని చెప్పి మౌనం వహించాడు ప్రణయ్. అలాగే ప్రణయ్, నువ్వు నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాం. అలాగే వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ కూడా మనం గెస్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాన్ ఫెయిల్ అయితే వాళ్ళు ఈసారి వేరేలాగా ఇంకో ప్లాన్ చేయొచ్చు. లేదా దూరంగా ఉండి ప్లాన్ చేస్తే వాళ్ళకి కలిసి రావట్లేదు అని దగ్గర ఉండి, అంటే ఐ మీన్ మారిపోయినట్టుగా నటించి కాళ్ళు వేయడానికి వచ్చినట్టుగా మనల్ని నమ్మించి వెన్నుపోటు పొడవచ్చు. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు మొదటి ప్లాన్ ఫెయిల్ అయితే రెండో ప్లాన్ వేసే ఉంటారు అని నా అనుమానం. ఆఫీస్‌లో నన్ను చంపాలి అని చూశారు కదా ప్రణయ్. సో, నాకు పెట్టిన స్పాట్‌లోనే నా ప్లేస్‌లో వాళ్ళలో ఒకరిని చంపబోతున్నాను. దానికి ముహూర్తం ఫిక్స్ అంటూ నవ్వి, సరే ప్రణయ్, మరి ఉండనా అన్నది గీత. వెరీ గుడ్ గీత. వాళ్లకు సరైన దానివి నువ్వు. సరే అలాగే. నువ్వన్నట్టుగానే వాళ్ళ ప్లాన్ రివర్స్ అయ్యేలా చేసి వారిలో ఒకడిని లేపేద్దాం. కానీ అంటూ వాయిస్ చేంజ్ చేసి రొమాంటిక్‌గా, గారాబంగా, కొద్దిగా కోపంగా, ఒసేయ్, ఇప్పటిదాకా వాళ్ళ ప్లాన్స్ మన ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మనం మన గురించి ఏం మాట్లాడుకోలేదే. ఇవన్నీ తెలుసుకొని బాగా టైర్డ్ అయ్యానే. అందుకని అందుకని అంటూ నసుపుతున్నాడు ప్రణయ్. అందుకని అన్నది గీత నవ్వుకుంటూ. అందుకని మళ్ళీ నువ్వేదో చెప్పావు కదా! అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని. మరి నువ్వు చెప్పింది చెయ్యాలి అంటే కాస్త ఎనర్జీ కావాలి. సో, ఆ ఎనర్జీ నాకు రావాలి అంటే ఒక ముద్దు, కుదిరితే కలిసి ఒక కప్ కాఫీ ప్లీజ్ అంటూ ముద్దుగా రొమాంటిక్ వాయిస్‌తో అడిగాడు ప్రణయ్. అతడు అడిగింది విన్న గీత మనసులో నవ్వుకొని, నాకు ఇలాగే ఉందిరా. కానీ మనం ఈ ధ్యాసలో పడి అసలు మనం చేయాల్సిన పని ఆలస్యమైతే, మనసు డైవర్ట్ అయితే నో. అందుకే ప్రస్తుతం వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని మనసులో మళ్ళీ అనుకొని పైకి వాయిస్‌తో కోపం తెలిసేలా, ముద్దు లేదు, గిద్దు లేదు. నీకంతగా ఎనర్జీ కావాలి, రావాలి అంటే ఒక గ్లాస్ గ్లూకోజ్ నీళ్ళు తాగు. ఎనర్జీ అదే వస్తుంది అని చెప్పి ముందు మనం అనుకున్నవి జరగాలి. దాంతో పాటు నేను నీ కలలో చెప్పినవి కూడా జరగాలి. సో, దానికోసం ఏర్పాటు చెయ్యి. బాయ్ అంటూ చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది గీత. హలో హలో గీత అంటూ కాల్ కట్ చేసి, ఓసిని ఇది ఎప్పుడు ఇంతే, ఏమీ తెలియని పప్పు సొట్ట అనుకుని, అవును ఏంటి అన్నది, అది కల్లో చెప్పింది ఏర్పాటు చేయమంటోందేంటి, అంటే దీని ఉద్దేశం ఏంటి అంటూ బుర్ర గోక్కుని, ఇలా చేయమంటే దీన్ని ముద్దులు అవి ఏమీ అడగను అనా దాని ఉద్దేశం, చెప్తా దాని పని అనుకుని తన మేనేజర్ని పిలిచి ఏదో చెప్పాడు. ప్రణయ్ చెప్పింది విన్న మేనేజర్ అతన్ని వింతగా చూసి, సరే సార్, మీరు చెప్పినట్టు ఏర్పాటు చేయిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మర్నాడు గీతా, రఘురాం, వరుణ్ తేజులు ప్రణయ్ చెప్పిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగా బయట కార్ ఆగిన సౌండ్ వినిపించడంతో ముగ్గురు అటు చూసి షాక్ అయ్యారు. రఘురాం, వీళ్ళ నలుగురు కట్టకట్టుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చారు అని అన్నాడు. మన ఇల్లు తెలుసుకుని మరీ వచ్చారు. ప్రణయ్ చెప్పాడు కదా వరుణ్, మన గీత అని ఫాలో చేస్తున్నారు అని. మరి తెలియనివ్వకుండా ఎలా ఉంటుంది? రాని వాళ్ళంతా చూద్దాం అన్నాడు రఘురాం పిడికిలు బిగించి మళ్ళీ. రానివ్వండి నాన్న, కయ్యానికి కాలు దువ్వేందుకు వస్తే కనుక ఇవాళ నా చేతిలో చేస్తారు. వాళ్ళని చంపి నా తండ్రి ఆత్మకి శాంతి కలిగిస్తాను. నా తండ్రి ఆఖరి కోరిక తీర్చే అవకాశం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు
వాళ్ళని నా ఇంటికి పంపించి నా పని తేలికయ్యేలా చేశారు వాళ్ళు. వాళ్ళ చావును వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు అంటూ వాళ్ళు వచ్చిన విషయం ప్రణయ్కి మెసేజ్ పెట్టింది గీత. తన ఫోన్కి మెసేజ్ వచ్చినట్టు సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూసిన అతడు గీత మెసేజ్ చూసి షాక్ అవుతూ, వాట్, ఆ దుర్మార్గులు గీత వాళ్ళ ఇంటికి వచ్చారా? దేనికి? గీతని వాళ్ళని చంపడానికి కాదు కదా? మరి వాళ్ళ మనిషి విషయం నాకు చెప్పలేదే? కానీ ఇప్పుడు వాడిని అడిగే సమయం లేదు అనుకుంటూ బయటికి వచ్చి కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని గీత వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ప్రణయ్. అటు గీత ఇంట్లో లోపలికి వచ్చిన 500 వాళ్ళు, నమస్కారం రఘురామ్ గారు, వరుణ్ తేజ్ గారు, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అది చూసిన రఘు వాళ్ళు ఆశ్చర్యపోతూ గీత వంక చూశారు. వరుణ్ రఘు వైపు చూసి మళ్ళీ గీత వైపు చూశాడు. ఏం చేద్దాం అన్నట్టుగా. గీత వాళ్ళిద్దరిని చూసి మీరేం భయపడద్దు అన్నట్టుగా, ప్రణయ్కి ఆల్రెడీ చెప్పాను అని, తానిక్కడికి బయలుదేరాడు అని సైగ చేసి ఒక నిమిషం ఆలోచించి, వాళ్ళు ఏం చెప్తారో విందాం నాన్న అని అన్నది. అది చూసి రఘురాం వరుణ్లు నవ్వుకున్నారు, ఒకరి మొహాలు ఒకరు చూసుకుని. అంతలో ప్రణయ్ అక్కడికి వచ్చి అక్కడ దృశ్యం చూసి ఆగిపోయాడు. ప్రణయ్ గుమ్మం దగ్గర ఉండి లోపల జరిగేది చూస్తున్నాడు షాక్ అవుతూ. లే యువందర్, ఏంటిది అన్నాడు వరుణ్ కోపంగా. నన్ను క్షమించు వరుణ్, మీరు నా బిజినెస్కి అడ్డు వస్తున్నారు అని, నాకంటే మీరు ఎదుగుతున్నారు అని మీపై కోపం పెంచుకున్నాను. అందుకే ఆ కోపంతోనే చాలా చేశాను. కానీ అది తప్పని ఇన్నాళ్ళకి తెలిసింది అన్నాడు కృష్ణకిషోర్. నన్ను క్షమించు వరుణ్, బుద్ధి గడ్డి తిని ఆస్తి కోసం ఆశపడ్డాను. దానికోసం చేయకూడని తప్పులు చేశాను. నన్ను క్షమించండి అందరూ అంటూ యుగంధర్, నన్ను క్షమించు వరుణ్, వీళ్ళ మాటలు విని ఆస్తి కోసం నీ అన్నయ్య నీ వాళ్ళందరినీ చంపేశాం. అందుకే ఇప్పుడు వాళ్ళు మా కలలోకి వచ్చి వాళ్ళని మేమే చంపామని, మీకు ద్రోహం చేస్తే ఇక క్షమించనని, మీరు చేసిన తప్పులు తెలుసుకుని మారారా? సరే సరే, లేదు మీ అందరినీ చంపేస్తామంటూ గీత తల్లి మృదుల, ఆనందులు రోజు భయపెడుతున్నారు. దాంతో మేము చేసింది మాకు అర్థమైంది. మాకు బాగా బుద్ధి వచ్చింది. మా తప్పు మేము తెలుసుకుని మేము మారాము అని చెప్పాము. క్షమించమని వేడుకున్నాం కూడా. మీకు ఎప్పుడూ ఇక ఏనాడు కూడా ద్రోహం చేయము అని, మా వలన మీకు ఎటువంటి ప్రాణహాని కానీ ఏదైనా హాని కానీ జరగదు అని మాట ఇస్తే ఆనంద్ వాళ్ళు మమ్మల్ని మన్నించి మిమ్మల్ని కూడా క్షమాపణ అడగమన్నారు అంటూ చెప్పి తలదించుకున్నారు ముగ్గురు కూడా. విలాస్ వీళ్ళందరితో పాటుగా, నన్ను కూడా క్షమించండి అంకుల్, ఎందుకంటే మీకు ద్రోహం చేసిన వాడికి నేను ఈ నీచుడికి కొడుకుగా పుట్టాను కదా, అందుకే అందరూ చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పడుతున్నారు. ప్లీజ్ అంకుల్, నేను మీకు ఏ ద్రోహం చేయలేదు కదా, కానీ మీకు ద్రోహం చేసిన వాడికి కొడుకుగా పుట్టాను. నా మొహం చూసి అయినా వీళ్ళని మన్నించండి అంకుల్ అంటూ రఘురాం వరుణ్ వాళ్ళ కాళ్ళ మీద పడి చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు విలాస్ ఎడుపు మొహం పెట్టి. అది విన్న వరుణ్, రఘురాం వాళ్ళు గీత వైపు చూశారు. ఏం చేయమంటావు అన్నట్టుగా. గీత ఆలోచించి, ఇలా అందరూ కాళ్ళ బేరానికి వచ్చారంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో ప్లాన్ వేసినట్టున్నారు వీళ్ళు. మళ్ళీ అదేంటో తెలుసుకోవాలి, అందుకే వీళ్ళని నమ్మినట్టు నటించాలి అనుకుని అదే విషయం సైగల ద్వారా చెప్పింది. అది అర్థమైన వరుణ్ వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు. లేరా దినేష్, ఏంటిది చిన్నపిల్లాడిలాగా, లేవండి ముందు అందరూ అన్నాడు వరుణ్. అవును, ముందు మా కాళ్ళ మీద నుండి లేవండి. మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు, పైగా పశ్చాత్తాపం కూడా పడుతున్నారు. పైగా మమ్మల్ని చంపాలి అనుకున్న మీరు ఇప్పుడు ఇలా మా కాళ్ళపై పడి క్షమాపణ కూడా అడుగుతున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది మీరు మారారు అని నమ్మటానికి అన్నాడు రఘురాం. అవునంకుల్, మీరు పెద్దవాళ్ళు, ఇలా కాళ్ళ మీద పడితే బాగోదు. అసలు ముందు నేను చూడలేకపోతున్నాను, ప్లీజ్ లేవండి అన్నది గీత మొహం బాధతో చిన్నది చేసి. అది విన్న ఆ నలుగురు లోపల, ఇలా మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నది రేపు మిమ్మల్ని చంపటానికి అంటూ నవ్వుకున్నారు. పైకి వినయంగా నటిస్తూ, మీరు మమ్మల్ని క్షమించారు, అదే చాలు అంటూ పైకి లేచారు ముగ్గురు కూడా. గీత గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ప్రణయ్ని చూసి, అరే ప్రణయ్ రా, లోపలికి రా ప్రణయ్, వీళ్ళు పూర్తిగా మారిపోయారంటూ చెప్పి, అంకుల్, ఇతను ప్రణయ్, మై బాస్,
నేను ఇతడి దగ్గరే పర్సనల్ సెక్రటరీగా చేస్తున్నాను అంటూ ప్రణయ్ని యుగంధర్ వాళ్లకు పరిచయం చేసింది గీత. ప్రణయ్ గీత వైపు చూసి మళ్ళీ వాళ్ళ వైపు చూపు తిప్పి నమస్కారం అండి అని అన్నాడు. హా, నమస్కారం బాబు అన్నారు యుగంధర్ వాళ్ళు తిరిగి. సరే మరి ఇక మేము వెళ్ళొస్తాం వరుణ్, రఘు అన్నారు యుగంధర్ వాళ్ళు. అయ్యో అంకుల్, అప్పుడే వెళ్తామంటారేంటి? టీ కాఫీ అవి ఏమీ తాగకుండా వెళ్ళిపోతే ఎలా అంకుల్? ఇన్నాళ్ళకి అందరం ఒకటయ్యాము, అన్నీ మరిచి మరి దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అన్నది గీత. ఇక నుండి అందరం ఒకటేనమ్మా, నువ్వు అన్నది నిజమే, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కొద్దిగా పనుంది, అందుకే వెళ్ళక తప్పదు మేము. అయినా ఇక నుండి రాకపోకలు ఉంటాయి కదమ్మా మన మధ్య. ఈసారి అందరం కలిసి లంచ్తో సెలబ్రేట్ చేసుకుందాం. మళ్ళీ వస్తాం, జాగ్రత్త తల్లి అంటూ గీతతో చెప్పి ప్రణయ్ వైపు తిరిగి జాగ్రత్త బాబు అంటూ చెప్పి వెళ్ళొస్తాన్రా, మళ్ళీ కలుద్దాం అని రఘురాం వాళ్ళకి చెప్పి పాచిక పారింది అని మనసులో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళారు నలుగురు కూడా. కానీ వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడిపోతున్నారని వారు ఊహించలేరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గీత వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? ఆ నీచులు నేను చంపడానికి ప్లాన్ వేశారని చెప్పాను కదా. అయినా అంకుల్ మీరు కూడా అన్నాడు ప్రణయ్ కోపంగా. అబ్బా, నీకు అర్థం కాలేదు కదా ప్రణయ్, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు ఇంత డ్రామా ఆడారో నాకు అర్థమైంది కాబట్టే వారిని క్షమించినట్టు మేము కూడా నాటకం ఆడాము అన్నది గీత నవ్వుతూ. ఆ మాట విన్న ప్రణయ్, ఏంటి నాటకమా? ఇదంతా ఎందుకు? నీకేమర్థమైంది అంటూ ఆశ్చర్యంగా చూశాడు. అవును, నాటకమే. నువ్వే ఒకసారి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళు బయట ఏమీ చేయలేరు అని అర్థమైంది. ఇప్పుడు ఒకరికి ముగ్గురు నాకు అండగా ఉన్నారు కాబట్టి నా దాకా రావాలి అంటే వారికి కష్టం కదా. సో మనతో కలిసినట్టుగా నటించి మనల్ని అంతం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ వేశారు. నాకు తెలిసి ఆఫీసులో ఒక ప్లాన్ వేశారని నువ్వే చెప్పావు కదా ప్రణయ్. అలా వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అన్నా, నింద వాళ్ళ మీద పడకుండా ఉండాలి అన్నా, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వాళ్లపై మనకు అనుమానం రాకుండా ఉండటానికి ఇంత నాటకం ఆడుతున్నారు. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంట్లోనే స్పాట్ పెట్టారని నా అనుమానం అన్నది గీత. ఏంటి, ఇంట్లో ప్లాన్ చేశారా? ఎలా అని అడిగారు ముగ్గురు ఒకేసారి గీతని. అది ఏంటి అనేది కనిపెట్టాలి అంటే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి మనం. ముందు ఆఫీసులో వాళ్ళు వేసిన ప్లాన్ అమలు చేస్తారు కదా. నాకు తెలిసి రేపు ఆదివారం కదా, రేపే వాళ్ళ ప్లాన్ అమలు చేస్తారు కదా. కానీ వాళ్ళ ప్లాన్తోనే వారిలో ఒకరు అంతం అవ్వాలి. నాకు పెట్టిన స్పాట్ వారిలో ఒకరికి చావు ముహూర్తం పెడుతున్నాము మనం. అది మొదట యుగంధర్తోనే మొదలు పెడదాం అంటూ నవ్వింది గీత కసిగా. ఆ రోజు రాత్రి యుగంధర్, దినేష్, విలాస్, కృష్ణకిషోర్ అందరూ సమావేశమయ్యారు. కృష్ణకిషోర్ గారు, ఆ గీతను చంపే ప్లాన్ రేపే కదా అమలు చేసేది అని అడిగాడు యుగంధర్. అవును అని సమాధానం ఇచ్చాడు కృష్ణ. ఎలా అని దినేష్ అడిగితే, ఎలా అంటే మనం మారిపోయాము అనే వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కానీ మనం మారామని నమ్మించి వెంటనే చంపితే అనుమానం మన మీదకి వస్తుంది. అయినా సరే అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలి, జరిగి తీరాల్సింది అన్నాడు కృష్ణ. నువ్వన్నది నిజమే, కానీ దాన్ని రేపు ఆఫీస్కి రప్పించడం ఎలా అని అంటున్న యుగంధర్తో పాటుగా మిగిలిన వారు కూడా ఆలోచిస్తూ ఉండగా అక్కడ గీత ఇంట్లో ఈ పాటికి రేపటి ప్లాన్ గురించి అందరూ మూకుమ్మడిగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణయ్ అని అన్నది గీత. అవును మరి, నువ్వు ఆ యుగంధర్ని చంపాలనుకున్నావు. ఫస్ట్ వాడు ఆఫీస్కి ఎలా వస్తాడు మరి అని అడిగాడు ప్రణయ్ గీతని. వస్తాడు ప్రణయ్, నా కూతురు ప్లాన్ వేసింది అంటే దానికి తిరుగుండదు అని అన్నాడు రఘురాం గీత వైపు చూస్తూ ప్రణయ్తో. తెలుసు అంకుల్, కానీ ఎలా అని అడుగుతున్నా అన్నాడు ప్రణయ్. చెప్పమ్మా గీత, వాడిని ఎలా ఆఫీస్కి రప్పించి చంపాలనుకున్నావు అని వరుణ్ అడుగుతాడు. చెప్తా వినండి. వాళ్ళు నాకు నిజాలు తెలిసినా కూడా ఇప్పుడు వాళ్ళు మారారు అని నేను నమ్మి వాళ్ళను ఏం చేయలేనని అనుకుంటున్నారు. కానీ వారి నాటకాలు మనకు తెలుసు అని వారికి తెలియదు. ఇహ నా ప్లాన్ ఏంటి అంటే చెప్పడం కన్నా చేసి చూపిస్తా. రేపటికంటే ఇప్పుడే నా ప్లాన్ అమలు చేస్తాను అంటూ ఫోన్ తీసుకొని యుగంధర్కి కాల్ చేసింది గీత. అక్కడ కృష్ణకిషోర్ యుగంధర్కి ప్లాన్ చెప్పి, ఈ ప్లాన్ నువ్వే అమలు చేయాలి యుగంధర్. సరే, టైం అయింది, 10 అయింది టైము, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తాను ఇక అంటూ లేచి వెళ్ళిపోయాడు కృష్ణ అక్కడి నుంచి. తర్వాత ఎవరి రూముల్లో వాళ్ళు పడుకున్నారు అందరూ. సరిగ్గా అప్పుడే యుగంధర్కి ఫోన్ చేసింది గీత. ట్రింగ్ ట్రింగ్ అంటూ తన ఫోన్ శబ్దం చేయడంతో
మోగుతున్న ఫోన్ వైపు చూసి ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు యుగంధర్. అటుపక్క గీత కంగారుగా హలో అంకుల్, నేను గీతని అని అన్నది. ఈ సమయంలో గీత ఫోన్ చేయడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అతనికి. అమ్మా గీత, నువ్వా అమ్మా? ఈ టైంలో ఫోన్ చేస్తావు ఎందుకమ్మా? నీ మాటలు వింటుంటే ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమైంది అని అడుగుతాడు యుగంధర్. అంకుల్, ఇందాక ప్రణయ్ ఆఫీస్ స్టోర్ రూమ్లో ఏవో మూలికలు వినిపిస్తేను అటుగా వెళ్ళి చూశాను. ఎంత ఏంటా అని. అక్కడ ప్రణయ్ ఆఫీస్లో పనిచేసే ఒక అతన్ని ఎవరో కట్టేశారు. అక్కడికి నేను వెళ్ళి అతడి కట్లు విప్పి ఏమైందని అడిగితే తనని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించి అతడి ప్లేస్లో ఇంకో అతన్ని పెట్టింది మీరే అని చెప్పాడు అతడు. ఎందుకు అని అడిగితే మీ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, మీరు నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పాడు అంకుల్ నాతో. కానీ నేను అతడు చెప్పింది నమ్మలేదు. అలా ఏం కాదు, ఇప్పుడు మీరంతా మంచిగా మారిపోయారని చెప్పినా కూడా అతడు వినట్లేదు. పైగా మీరు చెప్పినవన్నీ అంతా అబద్ధాలు అని నాటకాలు అని అంటున్నాడు అంకుల్ అతను అని చెప్పింది గీత అమాయకంగా. అది విన్న యుగంధర్కి దిమ్మ తిరిగిపోయింది. ఓరి, వాడిప్పుడే దీని కంట్లో పడాలా అని మనసులో అనుకుని పైకి అమ్మ గీత, వాడు చెప్పేవన్నీ అబద్ధాలమ్మా, నాకేమీ తెలియదమ్మా, కావాలి అంటే నేను వచ్చి నిరూపిస్తాను ఇప్పుడే అని అన్నాడు యుగంధర్. అవునా అంకుల్, అయితే వీడు ఎక్కడికి పారిపోకుండా నేను యథాస్థానంలో కట్టేస్తాను. మళ్ళీ మీరు తొందరగా రండి, వచ్చి మీరు నిజంగానే మారారు అని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అంకుల్. లేకపోతే వీడు చెప్పింది నేను నమ్ముతానేమో అన్నట్టు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అలాగే మీరు కూడా ఎవరికీ చెప్పకుండా ఆఫీస్కి రండి అంకుల్ అన్నది గీత అమాయకంగా. ఇప్పుడు కనుక వాడు చెప్పింది వాళ్ళు నమ్మితే మా ప్రాణాలు పోవడం ఖాయం. రేపు మేము వేసిన ప్లాన్లు అమలు చేయలేము ఇక అనుకుని భయపడ్డ యుగంధర్ అలాగే అమ్మా వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరాడు అతడు. గీత యాక్టింగ్ చూసిన ప్రణయ్, వరుణ్, రఘురాములు చప్పట్లు కొట్టారు. సూపర్, మంచి పని చేశావమ్మా. తెల్లవారితే మన ప్లాన్ అమలు చేయలేము. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు రఘురామ్ కూతురుతో. మీరేం చెయ్యొద్దు నాన్న, అంతా నేను ప్రణయ్ చూసుకుంటాం. మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి అని వారికి చెప్పి కారులో గీతా ప్రణయ్లు ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో స్టోర్ రూమ్లోకి వెళ్ళి అదంతా చూసి ప్రణయ్ అంటూ ఏదో చెప్పింది గీత అతడికి. బావు గీత, నీ ప్లానే ప్లాన్ డార్లింగ్, సూపర్ అంటూ గీతను మెచ్చుకుని బయటకు వెళ్ళి వచ్చాడు గీత చెప్పినవి ఏవో తీసుకుని. కానీ ప్రణయ్ తొందరగా అని అన్నది గీత. అంటూ గీత చెప్పినట్టు చేయడం స్టార్ట్ చేశాడు ప్రణయ్. ఇంతలో బయట కారు ఆగిన శబ్దం విన్న గీత, ప్రణయ్ అయిందా అని అడిగింది గీత. ప్రణయ్ ఓకే అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. చావటానికి వచ్చిన యుగంధర్ని తలుచుకుని. ప్రణయ్ ఒక చోట దాక్కున్నాడు, యుగంధర్కి కనిపించకూడదు అని. కారు దిగి గబగబా నడుచుకుంటూ లోపలికి వచ్చిన యుగంధర్ అక్కడ గీతను చూసి పైకి ప్రేమ వలకపోస్తూ, అమ్మ గీత, ఏడమ్మా రాస్కెల్, చూపించు, వాడి సంగతి చూస్తా అంటూ స్టోర్ రూమ్ వైపు వెళ్ళాడు. వెంటనే గీత ప్రణయ్కి సైగ చేసింది. యుగంధర్ స్టోర్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఒక గడ్డి బొమ్మ అబ్బాయిలాగా కనిపిస్తుంది అతడికి. దాన్ని చూసి అతడు, ఏరా నీకెంత ధైర్యంరా అంటూ ఆ బొమ్మ దగ్గరికి వచ్చాడు. వెంటనే గీత తలుపులు మూసేస్తుంది. ప్రణయ్ పొగపెట్టి అది స్టోర్ రూమ్ లోకి వెళ్ళేలా చేస్తాడు. యుగంధర్ దగ్గరికి వెళ్ళాక అది ఒక గడ్డి బొమ్మ అని తెలిసింది. వెంటనే అతడికి అంతా అర్థమైపోతుంది. వీరు నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించారు. మా ప్లాన్ మాకే రివర్స్ అయ్యేలా చేశారు. అంటే మమ్మల్ని నమ్మినట్టు వీళ్ళు కూడా నటించారా అనుకుంటూ ఫోన్ కోసం జేబులు తడుముకున్నాడు యుగంధర్. కానీ ఫోన్ కనిపించలేదు. ఈ లోపల రూమ్ అంతా పొగ వ్యాపించి అతడి ఊపిరాడకుండా చేసింది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి అని ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నం ఆ పొగకి అతడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అలా ఒక గంట సేపు గడిచింది. రూమ్ బయట ఉన్న గీత, నా తండ్రిని తల్లిని నా కుటుంబాన్ని విషం ఇచ్చి ఊపిరి ఆడకుండా చంపారు కదరా యుగంధర్, ఇప్పుడు నీ చావుతో నా వాళ్ళకు కాస్తైనా మనశ్శాంతి కలుగుతుంది అన్నది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న యుగంధర్ కోపంతో ఏదో చెప్పబోయాడు కానీ మాట బయటికి రాలేదు.
అతడు మనసులో నువ్వు నన్ను చంపినా నేను మాత్రం నేను చంపకుండా వదిలిపెట్టను చచ్చినా కూడా అనుకుంటూ ప్రాణం విడిచాడు. లోపల నుండి ఏ సౌండ్ రాకపోయేసరికి యుగంధర్ ప్రాణం గాల్లో కలిసింది అని అర్థమైన గీతా ప్రణయ్లు హైఫై కొట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యిందన్న సంతోషపడుతూ. ఇహ ఆ కృష్ణకిషోర్ ప్రాణాలు కూడా ఈ రోజే పోవాలి ప్రణయ్ అన్నది కోపంగా. గీత మాట విని ఆశ్చర్యపోతూ, గీత ఏంటి నువ్వనేది? యుగంధర్ని చంపావు అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు వెంటనే కృష్ణకిషోర్ని చంపడం మనకు అంత మంచిది కాదు. ఎందుకంటే వాడి కూడా చస్తే ఆ దినేష్కి ముందుగా అనుమానం వచ్చేది మనపైనే. అందుకే ఇప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకుండా స్టోర్ రూమ్ లో ఉన్న యుగంధర్ బాడీని మనం అనుకున్నట్టుగా నదిలో పడేసినా కూడా మన మీదే డౌట్ వస్తుంది. సో వీడిని ఇక్కడే వదిలేద్దాం డోర్ ఓపెన్ చేసి. ఈ రూమ్ కీస్ వీడి దగ్గరే పెడదాం. ఈ గడ్డి బొమ్మని తీసి పారేద్దాం. యుగంధర్ ఇక్కడికి వచ్చినట్టు మనకు తెలియదు అని చెప్తాం అని అన్నారు. అలాగే ప్రణయ్, కానీ వాడు ఆ కృష్ణకిషోర్ కూడా ఈ రోజే చావాలి. నువ్వు అన్నట్టు ఆ దినేష్కి మన మీద అనుమానం వస్తే వాడి గుండెల్లో వీళ్ళ చావు వార్త విని భయం పుడుతుంది అని చెప్పి నేను విషయంలో ఎవరు చెప్పినా వినను. ఒకవేళ నీకు ఇది కష్టంగా భయంగా అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను అర్థం చేసుకోగలను అని అన్నది గీత ప్రణయ్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.